హలో ఆల్, ఇది హన్విక అన్నప్రసన్న వీడియో. కొంచెం పోస్ట్ చేయడానికి లేట్ అయ్యింది. అండ్ మేము హన్వికకి 6 months 6 daysకి అన్నప్రసన్న చేసాము. హన్వికకి బెల్లం అన్నం చేసుకొని ఇంకా మేము గుడికి వెళ్ళాము పంతులు చెప్పిన టైంకి. అక్కడ పంతులు పూజ చేస్తున్నారనమాట, నైవేద్యం పెట్టి తర్వాత హన్వికకి తినిపించాలని. అండ్ ఎప్పుడైనా సరే బేబీస్కి మనం సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మెయిన్గా 2 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏంటి అంటే వాళ్ళు మనం తింటున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించాలి వాళ్ళ ఫుడ్ మీద. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళు పుట్టినప్పుడు ఎంత వెయిట్ అయితే ఉంటారో దానికి డబల్ అవ్వాలన్నమాట. 3 పుడితే 6 kgs అవ్వడం ఇలా. అండ్ ఫస్ట్ వాళ్ళ మామయ్య తినిపించారు ఫుడ్. అండ్ బెల్లం అన్నం కదా, తను చాలా మంచిగా తింటుంది అనమాట. తర్వాత పంతులు అక్కడ మాకు చెప్తున్నారు నెక్స్ట్ ఎవరు తినిపించాలి అని చెప్పేసి. తర్వాత నేను, తర్వాత మా హస్బెండ్, ఇలా మేము అందరం తినిపించడం జరిగింది. అండ్ మెయిన్గా తనకి ఆ రోజు స్లీప్ లేదు, స్లీప్ డిస్టర్బ్ అయింది. తను ఎక్కడ క్రాంకీ చేస్తుందేమో అని చెప్పి నేను చాలా భయపడ్డాను. అంటే ప్రోగ్రామ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వద్దు, తను అసలు క్రాంకీ చేయొద్దు అని అనుకున్నాను. అండ్ తను మోస్ట్లీ ఏం క్రాంకీ చేయలేదు. ఇలా అందరం తినిపించిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అది చేసామన్నమాట. అండ్ మెయిన్గా ఒక డీటెయిల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే నాది హన్విక డ్రెస్ వచ్చి నేను ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్లో కొన్నాను. అండ్ చాలా బాగుండే క్వాలిటీ కానీ రీజనబుల్ ప్రైస్లో దొరికింది నాకు. అండ్ చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి ఈ డ్రెస్ మీద అండ్ శారీ మీద. అండ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ గో చెక్ ఇట్ అవుట్. తర్వాత ప్రోగ్రామ్ వచ్చేసి అన్నీ పెడతారు కదా, సో మేమేం పెట్టామంటే కత్తి, ఇంకా పెన్స్, గోల్డ్, ఫ్రూట్స్, భగవద్గీత అండ్ మనీ పెట్టాము. హన్విక అయితే ఇంట్లో బెడ్ మీద చాలా స్పీడ్గా వెళ్ళేది. ఇంకా బయట హాల్లో వేసినా కూడా కొంచెం మెత్తగా సాప ఇవి వేస్తే కొంచెం వెళ్ళేది. అండ్ అక్కడ మా అందరినీ చూసి, చాలామంది ఉన్నారు కదా, చాలామందిని చూసి తను భయపడిపోతుంది. అండ్ తను ఈజీగా వెళ్ళేది ఇంట్లో. కాకపోతే అక్కడ ఎందుకు వెళ్ళలేదా అని నాకు కొంచెం షాకింగ్లో ఉండే, నేను ఎందుకు వెళ్ళట్లేదు ఏంటి అని చెప్పేసి. తను భయపడుతుంది, ఇంకొకటి తనకు నిద్ర వస్తుంది. ఇవి 2 అవుతున్నాయి. అందరూ హన్వికని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, బంగారు రా 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 అని చెప్పేసి. కానీ తనేమో అర్థం అవ్వట్లేదు తనకి. తన మెడలో ఉన్న చైన్ పట్టుకుంటుంది, ముందునే పట్టుకో అంటే తన మెడలో ఉన్న చైన్ పట్టుకొని గట్టిగా గుంజుతుంది. తర్వాత ఇలా అయితే అవ్వదని చెప్పేసి పందులు కొంచెం ముందరికి జరపమని చెప్పారు. సో మా హస్బెండ్ వెళ్ళి ముందరికి జరిపి కొంచెం సపోర్ట్ ఇస్తున్నారనమాట. అలా సపోర్ట్ ఇస్తే అప్పుడు తను ముందరికి ట్రై చేస్తుంది అనమాట. కొంచెం డెక్కి సపోర్ట్ ఇస్తే ముందరికి వెళ్తుంది. అట్ లాస్ట్ తను భగవద్గీతని ట్యాప్ చేసింది. ఫస్ట్ అయితే భగవద్గీతని ట్యాప్ చేసింది. అందరు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత వచ్చేసి ట్రై చేస్తూ మనీని దగ్గరికి కూడా వెళ్ళింది, మనీని కూడా గుంజింది. ఇది 2 అయిన తర్వాత ఫుడ్ దగ్గరికి వెళ్ళింది. ఫ్రూట్స్ ఉన్నాయి కదా అక్కడ, ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళింది. అండ్ దగ్గరికి వెళ్ళడమే కాదు, ఆ భగవద్గీతని ఇంకా మనీని 2 దగ్గరికి తీసుకొని మరి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది హన్విక. అండ్ ఫస్ట్ భగవద్గీత, నెక్స్ట్ మనీ కొట్టుకుంది కాబట్టి వి ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దాన్ని అంతా అయిపోయిన తర్వాత కూడా ఓపెన్ చేస్తుంది అనమాట దాన్ని. సో ఆల్ గుడ్, అంతా బాగా జరిగింది హన్విక అన్నప్రసన్న. అక్కడ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చి పంతులు చెప్తున్నాడు అనమాట, లక్ష్మీ సరస్వతి ఇవి 2 ఉన్నాయి కదా ఇంకేంటి అని చెప్పేసి. తను అవి ముట్టుకోవడమే కాకుండా దాని దగ్గరికి గుంజుకొని వాటిని ఓపెన్ చేయడం ఇలా ట్రై చేస్తుంది. సో అందరం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హన్విక ఫెయిరీ టేల్స్. థ్యాంక్ యూ.